రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అఘిరాజుకుంది. కల్వకుంట్ల కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే కవిత ఏం చెప్పబోతున్నారని ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతానికి అమెరికా నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కవిత చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. డైరెక్ట్గా ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి తండ్రి కేసీఆర్తో తాడో పేడో తేల్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన లేఖ ఎట్లా లీక్ అయింది, నేను తండ్రికి రాసిన లేఖ ఎలా లీక్ అయింది, అసలు లీక్ అయిన అంశాల్లో చాలా క్లియర్గా తండ్రికి కూతురికి మధ్య పడడం లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తండ్రి కూతుల మధ్య విభేదాలు, అన్నా చెల్లెల మధ్య విభేదాలు, పార్టీలో తనకున్న ప్రియారిటీ, ఇలా అనేక అంశాలు లేఖ ద్వారా కొత్తగా లేనిపోని ప్రశ్నలన్నీ కూడా ప్రజల్లో స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ఏం సమాధానం చెప్పబోతున్న ఆసక్తి రేపుతోంది. సో కొడుకు అంటే కల్వకుంట్ల కవిత కుమారుడు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం కోసం అమెరికా వెళ్ళినటువంటి కవిత కాసేపటి క్రితమై శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. గజ్వేల్లోని ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా కేసీఆర్ని కలిసి తాడో పేడో తేల్చుకోబోతున్నారు. ఎందుకంటే ఈ లెటర్ చూసినా కూడా వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. చాలా మంది వారిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి మాట్లాడించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కానీ విఫలమయ్యాయి. కాబట్టి కవిత గత్యంతరం లేక, కనీసం తండ్రితో అపాయింట్మెంట్ దొరకలేదు కాబట్టి గత్యంతరం లేక ఈ లేఖ రాసిందనేది ప్రతిపక్షాల ఆరోపణలుగా ఉన్నాయి. ప్రజల్లోకి అటువంటి అనుమానం వ్యక్తమవుతోంది. కాబట్టి ఇక సహించదలుచుకోలేదు. ఆల్రెడీ లేఖ ఎక్కడికైతే బయటికి చేరదనుకున్నారో ఆ రకంగానే బయటికి చేరిపోయింది. కాబట్టి ఇక సహించదలుచుకోలేదు. అందుకే డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తాడో పేడో, ఉండాలా పోవాలా, ఇటువంటి క్వశ్చన్స్తో తేల్చుకునే అవకాశం కనబడుతోంది. సో ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుతం భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి జాగృతి కార్యకర్తలు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు గమనించండి, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 16వ తేదీన అమెరికాకు వెళ్ళింది కవిత. తన కొడుకు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సో తండ్రికి లేఖ తర్వాత కవిత తీరు పైన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో జాగృతి కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ మొత్తం పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలతో సిద్ధంగా తెలుస్తోంది. కవిత వచ్చి రాగానే కవితను రిసీవ్ చేసుకుంటారు. డైరెక్ట్గా అక్కడి నుంచి కవిత ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. తండ్రితో తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో కవిత ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి సినారియో నెలకొంది? ఎగ్జాక్ట్లీ 16th రోజు ఆమె బయలుదేరి వెళ్ళారు ప్రత్యేక అనుమతితో, ఈడీ అనుమతితో. సో కొడుకు కాన్వకేషన్కి సంబంధించినటువంటి డిగ్రీ పట్టా పొందుకుంటున్న, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి దాంట్లో భాగంగా ఆమె ఆ ఈవెంట్లో పాల్గొన్నారు కుటుంబ సమేతంగా. ఆమె తిరిగి ఈరోజు హైదరాబాద్ చేరుకుంటున్నారు, శంషాబాద్. కాకపోతే ఆమె లేఖ రాసిన తర్వాత చర్చ జరుగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఏం జరగనుంది, కవిత ఏం మాట్లాడనున్నారు ఆ లేఖకు సంబంధించినటువంటి విషయంపైన. ఎందుకంటే పార్టీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. అటు పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, ఎవరు రెస్పాండ్ కావద్దు అనేటువంటిది. డైరెక్ట్గా కవితే, ఎమ్మెల్సీ కవిత ఆ లేఖ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఆమె కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. అఫీషియల్గా సమాచారం ఉంది, మీడియాతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడున్నారు. కాకపోతే ఆమె లేఖ రాసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతూ ఉంది. డైరెక్ట్గా తండ్రికే, పార్టీ అధ్యక్షుడికే, ఆమె పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ పార్టీ ఆ తర్వాత సొంత కూతురు అయినప్పుడు కూడా ఈ లేఖ రాయడం పైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఆమె వివరణ ఇవ్వనున్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. భారీగా జాగృతి టీం ఇక్కడికి చేరుకుంది. జాగృతి వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్ కానీ, సిద్దిపేట కానీ జాగృతి కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. రీచ్ అయ్యారు. వారందరూ కూడా ఆమెకు స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భారీగా వాహన శ్రేణితో ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున ఆమె అంటే దాదాపు 7 days తర్వాత యుఎస్ టూర్ ముగించుకొని వస్తున్న నేపథ్యంలో టీం అంతా ఇక్కడికి వచ్చారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా జాగృతి టీమ్. రీసెంట్గానే ఆమె అమెరికా వెళ్ళే కంటే ముందే దీనికి సంబంధించినటువంటి కొన్ని వేసారు. ఇది జాగృతి టీం ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్. వారితో మాట్లాడదాం, కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎల్బీనగర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఎంతమంది వచ్చారన్నా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీనగర్ నుంచి వచ్చినామండి. దాదాపు 100 మంది అక్కడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాం. అంటే లేఖ రాశారు సొంత తండ్రికి అనేటువంటి దానిపైన ఆమె కొద్దిసేపట్లో క్లారిటీ ఇస్తారు. ఆ లేఖకి సంబంధించిన అంశంపైన కాస్త చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఆమె డివేట్ అవుతూ ఉన్నారు పార్టీ నుంచి. ఆమె ఆలోచన ఓపెన్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని స్టేట్మెంట్ చేశారు. తర్వాత పార్టీలో సీనియర్లను కలుస్తూ ఉన్నారు కేసీఆర్. మిగతా తెలంగాణ ఉద్యమకారులను కలవలేకపోతున్నారు, వారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత బీజేపీ పైన క్లారిటీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏమనిపిస్తూ ఉంది? బయట చర్చ జరుగుతూ ఉంది. లేఖకు సంబంధించి ఏమన్నారు? మాకు మీకు తెలిసినట్టుగానే నిన్ననే తెలిసింది, మాకు ఏ విషయం తెలియదు. ఇవాళ హక్కు వస్తుంది, మేము అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాము.
మీరు ఒక 2-3 నిమిషాలు ఓపిక పడితే అక్కనే బయటకు వస్తే డీటెయిల్గా మీకు బయట చెప్తుందండి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ చర్చ జరుగుతూ ఉంది, ఇంతమంది టీం వచ్చారు. గతంలో కూడా కవిత బయటికి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద రిసీవింగ్ జరగలేదు. కేవలం ఆమె బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఇంత రిసీవింగ్ ఉంది, ఇంత ఎత్తున జరగలేదు. ఎందుకు ఇంతమంది వచ్చారు? మీరేం కొంచెం వినాలనుకుంటున్నారు, మీరు ఎందుకు వచ్చారు? అక్కకి అభిమానులు పెరుగుతూ ఉన్నారు, రాను రాను అభిమానులు పెరుగుతూ ఉన్నారు, వస్తున్నారు, అంతే. దాంట్లో ఏముంది, అంతే కదా. పార్టీలో ప్రాధాన్యత లేదనుకుంటారా కవితకి? చర్చ జరుగుతుంది. 100% ప్రాధాన్యత అట్లాంటిది ఏం లేదు. 100% ప్రాధాన్యత ఉంది. 100% కవితక్క బీఆర్ఎస్ పార్టీ, 100% బీఆర్ఎస్ పార్టీ. యాక్టివిటీ పెంచారు కవిత బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత 48 నియోజకవర్గాలు ఏకదాటిగా కంటిన్యూగా ఆమె షెడ్యూల్ వైజ్గా తిరిగినటువంటి పరిస్థితి. ఏం జరుగుతూ ఉంది? ఆమె మార్కు చూపించాలనుకుంటున్నారా? అట్లే లేదు, ఇప్పటివరకు తిరిగింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కోసం తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ కోసమే చేసినాం మేమంతా. ఏది చేసిన అక్క కూడా ఏదన్నా కానీ అక్క వచ్చి మాట్లాడుతాండి, మాకు ఏ విషయం తెలియదు, మీరెట్లా వచ్చారో మధు అంటే అక్కడ లెటర్ ధృవీకరిస్తున్న వారు కేసీఆర్ కి రాసిన లెటర్ గానే భావిస్తున్నారా? బయటకు వస్తున్న తర్వాత మీరు ఏమన్నా అక్క నాటి తెలుసుకోండి. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంట తిరుగుతారు, కవిత ఎంట తిరుగుతూ ఉంటారు. ఆమె మెంటాలిటీ ఎట్లా ఉంది ఈ మధ్య కాలంలో బయటకు వచ్చిన తర్వాత? కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆమె రియాక్ట్ అవుతా ఉంది. లేఖలో ఉన్న అంశాలు కరెక్టే అనుకుంటున్నారు మీరు? మీ పేరు? నా పేరు సింధు తపస్వి అండి. అసలు లేఖ అక్క రాసిందా లేదా తెలియదు కదా మీకు. ఇప్పుడు అక్క వస్తే అనౌన్స్ చేస్తారు కదా ఏ విషయాన్ని. అందులో ఉన్న విషయాల గురించి మీరు సెకండరీ, అది ఫస్ట్ అసలు లేఖ అక్క రాసిందా లేదా అన్నది కావాలి. అది ఇప్పుడు అక్క వస్తుంది, ఒక 5-10 నిమిషాల్లో అక్కనే చెప్తారు దాని గురించి. ఏమనుకుంటారు మీరు? జరుగుతున్న ప్రచారం ఆమె మీద, అంటే ఆమె పెద్దగా నెగిటివ్గా కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు దాంట్లో లేఖలు. అట్లేం లేదండి, ప్రజలలో తిరుగుతున్నారు కాబట్టి అక్కకు తెలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పిండ్రు మీడియా ముందు, అంతే. ఇప్పుడు మనం ఏదైతే మిస్టేక్ చేసినామో దాన్ని నెక్స్ట్ జరగకూడదు అనేసి చెప్పారులే, కానీ అక్క పార్టీ మారడం అట్లాంటివి ఏమీ లేవు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ పార్టీ పెడుతుందనే ప్రశ్న జరుగుతుంది. పార్టీ పెడితే మీరు ఆమెంటనే ఉంటారా? 100% ఉంటాం. అక్క మట్టిన ఉంటాంగా, అక్కతో పాటు ఉంటాం మేము. ఇక పార్టీ ఏం పెడుతున్నా అనౌన్స్ చేయలేదు కదా, మేము అక్కతో పాటు అయితే ఉంటాం కంటిన్యూ. ఒకవేళ పార్టీ పెడితే ఉంటారు. పార్టీ పెడుతుంది మేము ఎట్లా డిసైడ్ చేస్తామండి? మీరు అంటున్నారు పార్టీ పెడుతుందని, మేమైతే అనలేదు కదా, అక్క కూడా అనలేదు కదా. ఓ 10 నిమిషాలు వెయిట్ చేసి అక్క పెడుతుందని చెప్తే అప్పుడు మేము అక్కతో పాటు ఉంటాం. అక్క చెప్తే, ఇప్పటికైతే పార్టీ పెడుతున్నాం మేమేమనలేదు, మీరే అంటున్నారు. అక్క కూడా చెప్పలేదు ఇప్పటివరకు అయితే. కాంగ్రెస్ అంటుంది, విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆమె పార్టీ పెట్టబోతా ఉన్నారు. అండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాల్సింది విమర్శలు చేస్తున్నారు అంతే. ఎలాంటిది కూడా చాలా వాస్తవం లేదని మేము అదే 100% అనుకుంటున్నాము. వాస్తవాలు లేవు, అన్నీ అవాస్తవాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాల్సింది బురద జల్లే ప్రయత్నాలు ఇవన్నీ. అక్క ఇలాంటి పార్టీ పెడుతున్న విషయాలు అయితే మీరు చెప్తేనే మేము వింటున్నాం, మాకైతే తెలియదు. భారీగా జాగృతి టీమ్స్ ఇక్కడికి చేరుకున్న వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి రవి యాదవ్ ఉన్నారు, మారబోయిన. ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది వచ్చారు? వచ్చారు, బాగానే వచ్చారు. వచ్చారు బాగానే వచ్చారు కానీ అంతా బాగానే. ఏంటి బయట లెటర్ గురించే చర్చ జరుగుతూ ఉంది, కవిత రాశారు అనేటువంటిది. ఒకవేళ ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలు నిజమన్న కోల యాక్సెప్ట్ చేస్తే ఏంటి మీ నిర్ణయం ఎట్లా ఉంటుంది? అన్న మేము లెటర్ల గురించి మాకు తెలియదు, ఏం తెలియదు. మేము అక్కనే ఓన్లీ రిసీవ్ చేసుకొని వచ్చాం అంతే. గతంలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున కనిపిస్తారు టీమ్స్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జాగృతి టీం. అలా ఎందుకు అనుకుంటారు? మేము ఎప్పుడు వచ్చినా కూడా మా అధిష్టానం ఎవరు వచ్చినా కూడా మేము బాగా రిసీవ్ చేసుకుంటాం, గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటాం. కొత్తగా ఏం కాదు ఇది మాకు, మేము ఎప్పుడు కూడా ఇలానే రిసీవ్ చేసుకుంటాం అంతే. అంతే కానీ ఇంకా దాంట్లో మాకు ఈ లీటర్ల నుంచి ఏముంది మాకు అసలు ఏం. కాంగ్రెస్ విమర్శలు ఆమె డిఫర్ చేస్తూ ఉన్నారు, పార్టీలో ఆమెకు ప్రాధాన్యత లేదు, పార్టీ పెడతారు కవిత బయటికి వెళ్ళి అని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పైన రవి యాదవ్. అయ్యో అసలు మాకు అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు, ఏం లేవు. మాకు లెటర్ గురించి తెలియదు, ఏం తెలియదు. ఎట్లా మాట్లాడతామన్నా మాకు తెలియనప్పుడు మాకేం తెలియదు అవన్నీ. సో ఆమె ఏ నిర్ణయం తీసుకుని ఆమె ఎట్టుంటారు అంతే కదా. మేము ఏది నిర్ణయం అంటే మేము బీఆర్ఎస్ సైనికులము, కేసీఆర్ చేసిన సైనికులము. మేము ఎలాగైనా సరే ఇప్పుడు అక్కడనే మేమైనా అందరం కూడా మేము పార్టీ పరంగా మేము భావిస్తాము, పార్టీ పరంగా నడుస్తాం అంతే. ఒకవేళ ఆమె రేపు ఫ్యూచర్లో పార్టీని డిఫర్ చేసినా కూడా ఎట్టుంటారు? ఇక అది మాకు తెలియదన్న, అవన్నీ తర్వాత చూద్దాం, అవన్నీ మాకు తెలియదు. ఏం మాట్లాడతారు రేపు మీరు క్వశ్చన్ అడగండి. అవునా, ఆమె పార్టీ పెడితే డిఫర్ అయితే మీరు ఉంటున్నాడు ఏంట? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నంత మాత్రాన అక్క పార్టీ పెడుతుందనేసి మాకు సమాచారం లేదు. ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి మాయపెట్టి ఏదో బీఆర్ఎస్ ఇప్పుడు మంచి పబ్లిక్లో మంచి సింపతి ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆడుతున్న ఒక ఎత్తుగడ, అంతకుమించి అందులో ఎలాంటి విషయం లేదు. ఒకవేళ అక్క వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఏమైనా అలాంటి విషయం ఉంటే క్లారిటీ ఇస్తుంది అక్క. భారీగా అయితే జాగృతి టీమ్స్ చేరుకున్నాయి శంషాబాద్ మధు ఇంకొక చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్న ప్రకారంగా అసలు కవితకి పార్టీలో ప్రియారిటీ లేదు,
కేటీఆర్ఏ నెంబర్ 2గా ఉన్నారు, రేపటి రోజున నెంబర్ 1 ఆయనే కాబోతున్నారు. హరీష్ రావుతో కూడా కేటీఆర్ సమన్వయం కుదుర్చుకున్నారు కాబట్టి కవితకు ప్రియారిటీ లేదనే అంశంతోనే తను కొంత మొదటి నుంచి విభేదిస్తున్నారు. తన యొక్క ఐడియాలజీ, తనకు వెళ్ళేటువంటి ప్రోగ్రాంలు కూడా డిఫర్గా ఉన్నాయి. తను జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా తను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంటే కూడా జాగృతి అధ్యక్షురాలుగానే ముందుకు వెళ్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.